జాంకాయ ఉన్నాం పెసరలో బుక్తే ఏమన్నా కమ్మ ఉందా అయినా ఈ రుచి వేరే తిరుపతిగా చా ఈ కథ వేరే తిరుపతిగా నీ టేస్టే వేర్రా ఏమైనా ఉందా అబ్బా నువ్వు తింటానికి కొట్టినాడు వారి చెయ్యి ఇంకా బుద్ధి తీరలే కదా చిన్నపైన నిండపా ఇంకా ఆకలి కాబట్టి ఎట్లా చెప్పేది నేను అక్కడ పోలే ఏం పడిపోతున్నారు ఇంటికాడ ఏం ఎత్తావు ఇంటికి పరందా నీకు అయితే ఏం తింటున్నావు అవి పాపడాలు ఒకటి తింటున్నా బాగానే ఉంది గారు తిరుపతి ఏంటి అంత ఆడవాటో లెక్క వేస్తావు అరే ఆకలి అవుతుందిరా ఏంటి ఆకలి అవుతుందా ఆకలి అయితే క్యూ తింటే కడుతుంది అరే ఏమో ఆడవాటో లెక్క వేస్తావు ఇంటికి అన్నం తినిపో అరే అదాండ కింద అన్నం తిన్నారా అయినా ఆకలి అయి పాడవుతుంది ఓ మళ్ళీ వేసుకుంటావు ఆకలి అవుతుంది ఆడవాటో గంట అయిపోయింది 2 గంటలు అయిపోయింది తిరుగు ఒక్కడి ముఖ్యం అప్పుడే తిన్నాడట అమ్మలో గుంజుకొని తింటుండు కడుపాకైనా ఎంత ముద్దుగా తింటుండో ఏంద్రా వారి ఏమో గులుగుతున్నావు ఏదే పూతత్తే ఉంచుతున్నా కిందికి దాని ఉంది కదా ఒకటి తిందాం నువ్వు మంచిగా ఉన్నవే నీ తిండుకోదన్నావు నీ తిండి పొట్టుకోదన్నావు ఇవరకనేమో ఆ కురుకురాలు మింగినవు నన్ను మింగే నన్ను ఊతా మింగు అయితే నారే మీ ఇంటి ఇంకా జాంకాయ చెట్టు ఉంది కదా కొంచెం తెంపెట్రా కారం అద్దుకొని తింటే ఏమైనా ఉంటాయారా ఉంటాయి తింటే ఏమైనా టేస్ట్గా ఉంటాయి ఇంకేమన్నా మరి చెప్పు సభ తోట్ల మాడుతుంటాయట కదా పోదాం అప్పటికి పోదాం మంచిగా ఉన్నావు పోసి తిండి పోతూ అరే పోతే పోతే 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చిపో మంచిగా ఉన్నా పోరు అప్పాలు చల్లుతున్నా అన్నీ తింటున్నావు పిగే నేను చాలా కానీ తెచ్చుకున్నా ఒకటే నీరా నీ మానాలు అయిపో అమ్ము ఇప్పుడు కొట్టేటట్టే ఉన్నాను తిరక్క ఏమున్నాయిరా బోల్ పొలాలు కార్పు నూనె సూపర్ ఉన్నాయిరా ఏయ్ సంపద అంతా ఏం కమ్మ ఉన్నాయిరా కార్పు నూనె సూపర్ ఉన్నాయిరు లాగిద్దాం మొత్తం లాగేద్దాం ఇక ఏతున్నారా బొబ్బలు బుక్తున్నావా పోలేదా మా వాళ్ళు ఊరికేరు నేను పొలం కూడా వచ్చే వరకు అన్నం కూర అనలేరు కార్పొరేట్ వస్తుంది తింటున్నా బోల్ పొలాలు దాలు దా తింటుదా మంచిగా ఉన్నాయా ఏ మంచిగా అల్లుడు ఇంకేం సార్ అల్లుడు అంత మంచిది కానీ నేను కూడా పొలంకి వచ్చిన కూడా కావాలి నాకు కొడలు ఇస్తానైతే బస్ తిను అల్లు నాకు ఫోన్ వస్తుంది మాట్లాడతా నువ్వు బుక్కు సరే 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 నువ్వు తప్పగా రెడీ సరే సరే ఓకే అమ్మ తోడు అల్లుడు
బుక్కినావా మొత్తం బుక్కినావా? ఏదో బుక్ అన్నందుకు మొత్తం బుక్కినావు కదా? ఏ పడి బుక్కినరా? బాగానే బుక్కినా. ఓ పిరిగడ బుక్కినా. ఏంటిది పిరికడా? బుక్ అన్నందుకు ఇంత పిరికిలు పట్టి మొత్తం బుక్ పడుతుంది. నాకు ఆకలి అవుతుందంటే మొత్తం బుక్ పెడుతుంది. ఇక నా బిడ్డ అయితే మొత్తం ఎలిగలిగా చేస్తావు ఇక నువ్వు. బాగానే పడుతున్నావురా. బాగానే బుక్కినారా? గిన్నె బుక్కినా ఆయన నీ బిడ్డ వేసుకుంటారా? మొత్తం బుక్తివి బొందు ఉన్నాయా? ప్లేట్ అని నాకు పెడుతుంది. బుక్కో పోతున్నా సప్లై. ఏం బుక్తాడు ఏమున్నాయా? నాకు పెట్టిన మంచిగా పీక్తున్నావు నాయనా. నేను తిననుకున్నా పోవు కర్మానికి. నాకు ఆకలి కాబట్టి కదా ఇప్పుడు నేనేటి పోవాలి? సరిపోలేదు కదా, ఇంకేం తీసుకొచ్చుకుంటా. ఆకలి అవుతుంది. పప్పు ముక్కల్లా ఇంకా పప్పు ఇంటే సరిపోదు. చక్కెర వద్దు. ఎవ్వరు వస్తలేరు ఇటు. ఆకలి అవుతుంది. ఏమన్నా తెప్పించుకుందాం అంటే ఎవ్వరు లేరు. ఎవ్వరు వస్తలేరు. ఓ పిల్లగా ఇటురా. ఏంది పిల్లగా, నేను నీకు ఆంటీ లెక్క కనబడతానా? అవునాంటీ. ఆగో మళ్ళా గట్లనే అంటావు. ఆంటీ కాదు అక్క అని పిలవాలి. సరే ఆంటీ. అయ్యో చిచ్చి ఎందుకు పిలిచినావు అక్క? ఏం లేదు కానీ బడికి పోలేదా పిల్లగా? బడి ఎక్కడ అక్క? సెలవులు ఇచ్చేయండి కాలం. ఓ సెలవులు ఇచ్చిర్రా? సరే కానీ బాగానే తినుకుంటూ పోతాను కదా చిప్స్. ఏమో మా పైసలు ఇచ్చి చిప్స్ ప్యాకెట్లు కొనుక్కున్నాను. నాకు ఈ చిప్స్ అంటే బాగా ఇష్టం. ఒకటి ఇయ్యవా? మేము ఎందుకు ఎత్తుకున్నావు? నన్ను అడుగుతున్నావు? కొనుక్కోవచ్చుగా, పైసలు లేవా? అయ్యో పిల్లగా, ఒకటి ఇస్తే అరిగిపోతావా కరిగిపోతావా? ఇప్పుడు నాకు ఒకటి ఇచ్చినావు అనుకో, తర్వాత నీకు 2 ఇస్తా. అబ్బా ఈ ఆఫర్ ఏమో మంచిగా ఉంది. ఇస్తాక్క. సరే ఒకటి ఒకటి ఇప్పుకో. ఏ పక్క ఇస్తా పిల్లగా. నువ్వు ఒక్కటి ఇచ్చినావు కదా, నేను 2 ఇస్తా. 2 కాకపోతే 3 ఇస్తా. సరే A few moments later. పల్పట్టిరా దేని చూసి దానికే ఏమైనా ఉండదా? ఏమవుతారు బాగుండి రా. ఏం కూర? అత్తమ్మా, ఓ అత్తమ్మా. ఎవరు? కావాలి. అత్తమ్మ లేదా? లేదు, కరువు పనికి పోయింది. మీది ఏ ఊరు? మాది ఊరు కాదు, హాలిడేస్కి ఊరు వచ్చిన. ఎప్పుడు రాలేదు ఎడుకు నువ్వు? నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన. అయినా నేను ఎక్కువ ఎటు తిరిగా. ఇవన్నీ నువ్వెందుకు అడుగుతాను? అసలు నువ్వెవరు? నీకేం పని? అయ్యో వచ్చిన పని మర్చిపోయినా. మావ కొన్ని బియ్యం పెట్టి అత్తమ్మను. ఎన్ని కావాలన్నది? 2 షోర్లు 2. ఆగు పట్టుకత్తా. అవు కానీ మా అత్తమ్మ నీకేమవుతుంది? చిన్నమ్మ అవుతుంది. నువ్వు నాకు వరుసకు మరదలు అవుతావు మరి.
అయితే నీ పేరు ఏం పేరు? నీ పేరేం పేరు? నా పేరు తిరుపతి. నా పేరు తిరుమల. అయితే కానీ నీకైనా అవసరం అంటే నాకు చెప్పు, నీకు ఏం పని అని చేస్తా. సరే సరేనా? అయితే నీకు పల్లిపట్టి తింటావా నువ్వు? ఏంది పల్లిపట్టినా? నాకు పల్లిపట్టిలు అంటే మస్తు ఇష్టం. వచ్చిందిరా ఓరి పల్లిపట్టికి పడ్డది. రేపిటారా మళ్ళీ పని. The next day. ఎవరన్నా ఉన్నారా? ఎవరు? అగో నువ్వేనా? నేనే. ఏం కావాలి? నువ్వే కావాలి. నేనా? ఎందుకు నేను? నోట్లు వేసుకొని నములటానికి. అవి నవ్వుతున్నావు కదా, అవి చాలే ఇక. నువ్వు కమ్మగుంటావు కదా, అందుకే నిన్ను కూడా నమ్ముదామని. సరే సిగ్గుపడ్డ కాడికి చాలు కానీ నువ్వు మొన్న తీసుకుపోయిన బియ్యం అట్ట పెట్టు. మా చిన్నమ్మ పెట్టుమన్నది, అదే మీ అత్తమ్మ. ఇగో బియ్యం. అయ్యో పాపలం మొత్తం తిన్నావా? నాకు పాపలు అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి అవి తినే పెరిగిన. అవునా, అందుకేనేమో నూనెలకెళ్ళి వెళ్ళినట్టు సమ్మర్ సమ్మర్ ఉన్నావు. అయ్యో పరస్తం ఎత్తుకుంటున్నావా? ఎత్తున్నావా? ఎత్తుకుంటే లేస్తావా నువ్వు? లేతే ఎత్తుకునేటట్టున్నావా నువ్వు? అబ్బో నీ దగ్గర మాటలు బాగానే ఉన్నాయి. నువ్వు రెడీ అంటే నేను రెడీ ఎత్తుకుంటానికి. ఇగో ఫోన్ చెయ్యి. బియ్యం అన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎట్లా మరి? అన్ని బుక్కితిమే. ఏంది గానికే పరిచయం అవుతున్నావా? పట్టెనున్నాయి మన బీపతో వచ్చిన తెత్తిటి. ఇగో మరి ఇంకో బియ్యం. సరే మరి పోతానా, బాయ్. బాయ్. ఇగో సరే. నీ అయ్యో బాయ్. హలో హలో తిరుమల. बोलो तिरुपति. अच्छा इंदा? हाँ अब क्या कर रहा जी उधर? तुम्हारे साथ में फोन बात करते जी. జోకేష్నా? లేదు జోకకుండానే వేసిన. ఇక బావవేనైతే గాయంతాడద్దా పరస్కం. అంతే అంటావా? అవగానే తిన్నావా అమ్మ? తిన్నా. ఏం కూర మీది? పెసరపప్పు. ఏంది పెసరపప్ప? నాకు బాగా ఇష్టం అబ్బా. అవునా, మీ మమ్మీ ఏం కూర వండింది? అదే మా అత్తమ్మ ఏం కూర వండింది? మా అవ్వ సారీ వేసింది. ఓ అవునా, మాది పప్పు మీది చారు, భలే కలిసింది కదా. అవును కదా, మనం కూడా పప్పు సర్లకి ఈడుజోడు మంచిగా ఉంటాం కదా. మా ఉంటాం గంతి కమ్మగా. అబ్బా తిరుపతి, అబ్బా చెప్పు అబ్బా. నాకు పానీపూరి తినబుద్ధి అవుతుంది. పానీపూరా? ఇక్కడ సిటీ కదమ్మా, పానీపూరి పినీపూరికి ఇవన్నీ ఇక్కడ దొరికాయి, చెల్తానే ఇక్కడ. మరి ఎట్లా? పానీపూరి కావాలంటే మల్లెలు పోవాలి 6 కిలోమీటర్లు,
మరి పార్సల్ తెమ్మంటావా? పానీపూరి అక్కడ తింటేనే మంచిగా అనిపిస్తుంది. మరి ఎట్లా అంటావు? నన్ను తీసుకుపోతావా మరి బండి మీద? ఏంది నిన్ను తీసుకుపోవన్నా? ఇలా తోండి చూసిరనుకో నా ఇజ్జత్ మానం పోతుంది. ఏ గవర్నతను కాదు అబ్బో తుచ్చి. గంత భయపడతాను? నేనే గింత ధైర్యంగా అడుగుతానా? నువ్వు అసలు మొగోనివేనా? హలో ఏం మాట్లాడుతున్నావు? దమ్మున్న మొగోన్ని పానీపూరి ఒకటి ఉందా తినడానికి? పట్టెనున్నాయి దుకాణం వంకత్తి. సరే సరే కానీ నేను ఎక్కడికి తీసుకొస్తా కానీ మీ ఇంటికి నేను అక్కడికి రాను చెప్తున్నా. అక్కడ బాగా మంది బిల్లు చేసుకుంటారు. ఇలా చూస్తే ఇజ్జత్ మనం పోతుంది. సరేనా? నువ్వు ఒక పని చేయి, రాంగా మీ చెట్టుకు ఇంటి వెనుక జామకాయలు ఉన్నాయి, 2 నింపుకొని రా తిందాం. మా అత్త కానీ నువ్వైతే ఎక్కువ తక్కువ కొనిపెట్టు. సరే పట్టుకత్తది జాంకాయలు. అమ్మయ్యా మంచిగా తిని రావచ్చు. ఇప్పుడు ఎట్లా జేబులో ₹1 అయిపోయా? పూర్వమేమో బాగా తినడు కొంకరమ్మని దుకాణంలో 2000 ఖాతా ఉండే. ఆడుకోతే ఇజ్జత్ మనం పోతురయ్యా. ఎట్లా చేద్దాం? కర్ణాకర్ అని అడుగుదాం. అరే కర్ణాకర్ ఏడున్నావురా? దుకాణంలో ఉన్నావా? అబ్బా కరెక్ట్ ప్లేస్లో ఉన్నావురా. ఒక చిన్న పని చేయరా, నీకు కొన్ని చెప్తా, నువ్వు పట్టుకోనరా. నీకు పైసలు ఇస్తా కానీ తీలేవురా, నువ్వు బాగానే చేస్తావు. 1000 సొమ్మేం కాదు, 100 సొమ్మే కానీ పట్టుకరా చెప్తా. ఏ పొడా నా పని అయిదా, నాకేం పనిరా? గవున్నాక నేను కొనుకొచ్చుకోపోనారా? నీకెందుకు చెప్తురా? లేక నీకు నేను చెప్తి. అరే ఏంది అన్న ఎప్పుడు గిట్లనే ఎత్తావు? గాడిది కాడుతున్నావు, గవిడికి పైసలు లేవా? చక్క ఈ పైసలు నాకు బాగా మాట్లాడుతున్నావురా. ఈ బుడ్డ ₹70 సామాన్ తెచ్చి ఉలకలు తెగిపోతున్నా అడా రేపిస్తా కానీ. మరి బుట్ట ₹70 అంటున్నావు, మరి నువ్వే తెచ్చుకుంటావే. నీకు తెచ్చినందుకు నా చెప్తా నేనే కొట్టుకోవాలి పో. నీ చెప్పులు మెత్తకునే, నా చెప్పులు కట్టుకుని నాంతా కొట్టుకో. కొడతా, నిన్నే కొడతా. నీ మెంటల్ మొక్కలా ఇది ఏది ఇంకా రాపే. ఏం చెప్తాను? ఏం లేదు, రాగానే గిరి నడిపిస్తున్నావా? మరి ఆకలి అవుతుంది, ఏం చేయాలి? ఒకటి అన్నీ తీసుకోకు. 2 తీసుకుంటా అక్కడ తీసుకుంటే తిను. నీకు పల్లిపట్టారు కదా? నువ్వు తెచ్చినావా పల్లిపట్టి? పల్లిపట్టు అరే చిప్స్ తిను. థ్యాంక్స్. రెండు రోజులు అవుతుంది తెలుసా బల్పాలు తినక. ఎంత మంచిగా నువ్వు. అబ్బా ఈ తర్వాత తింటా, ఫస్ట్ ఇప్పుడు పోతాం పెట్టి. మళ్ళీ తిని రాదే అదొకటి వచ్చే మొగని మింగట ఏ పడితే నువ్వు ఎట్లా ఎవరైనా ఎక్కబోతారా? అన్ని దగ్గర ఉండే ఇంకేం లేదు. నాకి 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 మా చిన్నమ్మ అయితే అస్సలు ఏం కొనుక్కొని తింటలేదు తెలుసా. మా చిన్నమ్మ లేనప్పుడే అన్ని కొనుక్కొని తింటాను దొంగతనాల. మంచోడు. మెల్లగా తిను. ఇట్లా తింటే గుట్టలు కూడా పడతాయి. మామూలు ఇప్పుడు ఏం రారు, తాతపతి తిని పోదాం కానీ. అవ్వని పిల్ల నువ్వు ఏం చదువుకున్నావు? నేనా? నాది పీజీ అయిపోయింది. మరి నువ్వేం చదువుకున్నావు? నీకన్నా పెద్ద చదివే. అబ్బో ఎంతో? 7వ తరగతి. 2 సార్లు రాసిన, 3వ సారి దమ్ముగా చూసిపెట్టినగా. ఏంది 7వ తరగతి వరకే చదువు వదిలేసినావా? గల్ల పిల్ల అయితే ఉంది బతుకుల పాస్. అమ్మో సరే కానీ నీకు దుకాణంలో ఏం తినడం అంటే ఇష్టం? మనకి ఇవ్వమని ఏం లేదు, అన్ని తినుడే. మన మిషన్ కట్టిది అన్ని రూపుతుంది.
అయితే నీకేమి ఇష్టం మరి? నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. అండొచ్చా మరి? లేదు, తినచ్చు. మంచిది అయితే తిను. అబ్బా అయిపోయినాయి కదా అన్నీ, ఇంకొన్ని ఉంటే మంచిగుండు. సగం దుకాణం తిన్నావు, అది కడపకాయనా? ఇంకేం తింటావే? నువ్వు గిన్నెని తినబెట్టే అన్ని మాటలు అంటాను. మా నాన్న అయితే నా కోసం ఎక్కువ మమ్మిండు. నీ తిండి దండం నీకు దండం. ఎకరాలందే ఎకరాలు అమ్ముకుంటాడు. కొంపు ఉంటుంది వందనకి ఇట్లా తిన్నాక. అమ్మ తోడు, నువ్వు ఘోరంగా మాట్లాడుతావు తెలుసా. గీ తినబెట్టి నన్ను గన్ని మాటలు అంటావా? ఇక నీకు నాకు సెట్ కాదు. లెట్స్ బ్రేకప్. అమ్మో నా బల్పాలు తినేమని తినేది, నీ తిన్నది నువ్వు అదన్నది ఇదేనా? చూడు మీరు గిట్లా ఉంటే జాగ్రత్త పడుర్రి. ఏంది ఇది? సరే అది లేదు. నీకు దండమే తల్లి నీ వాంచింది. అలా 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 మానం పోద్ది.